నమస్తే, వెల్కమ్ టు వైడ్ యాంగిల్. సెకండ్ వేవ్ చిన్నాభిన్నం చేసింది. మరి అలాంటిది థర్డ్ వేవ్ వస్తే ఊహించుకుంటూనే వణుకు పుడుతోంది కదా. అలా జరగకూడదు అంటే ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సిన్. మరి ఇండియా మొత్తానికి టీకా అందించాలి అంటే ఇప్పట్లో సాధ్యమయ్యే పనేనా? ప్రపంచానికి వ్యాక్సిన్ హబ్గా పేరున్న ఇండియాలో అర్హులందరికీ వ్యాక్సిన్ అందాలి అంటే ముందున్న మార్గాలేంటి? సెకండ్ వేవ్ దాటేశామని ఆనందపడలేం. థర్డ్ వేవ్ రూపంలో ముందుంది అసలు ముప్పు. వ్యాక్సినేషన్తోనే ప్రమాదాన్ని ఎదుర్కోగలం. మరి మన దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి? జనాభాకు సరిపడే స్థాయిలో డోసులున్నాయా? అందరికీ వ్యాక్సిన్ అందింది. కరోనా అంటే భయం పోయింది. పాత రోజులు దాదాపు మళ్లీ వచ్చాయి. మాస్క్ లేకుండా ధైర్యంగా తిరగలుగుతున్నాం. బంధాలు బంధువులు అన్నీ దగ్గరయ్యాయి. ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది కదా. ఇలాంటి రోజు కోసమే ప్రపంచమే ఎదురుచూస్తోంది. మహమ్మారి వచ్చి బతుకు మీద కొట్టింది. వైరస్ సృష్టించిన భయం కొందరిలో ప్రాణాలు తీస్తే, మహమ్మారి కట్టడి కోసం తీసుకున్న చర్యలతో ఆకలితో మరికొందరు ప్రాణాలు విడిచారు. ఇలాంటి శోకాలు తీరాలన్నా, మళ్లీ పాత రోజులు రావాలన్నా వైరస్ అంతం కావాలి. అలా జరగాలి అంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. టీకాతోనే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం. ఇప్పటికే ఇజ్రాయెల్ లాంటి దేశాలు సాధించాయి. మరి ఇండియాలో కుదురుతుందా అంటే సరైన వ్యూహాలు ఉండాలే కాని సాధ్యం కాదు అనడానికి లేదు. నెల రోజుల పాటు ఇండియాకు నరకం చూపించిన మహమ్మారి ఇప్పుడిప్పుడే కంట్రోల్లోకి వస్తోంది. సెకండ్ వేవ్ పీక్ స్టేజ్ దాటేశామని నిపుణులు అంటున్నారు. జూన్ 2 నాటికి కేసులు మరింత భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. రెండో ప్రమాదం నుంచి కోలుకున్నామని సంతోషపడాలో, మూడో ముప్పు వస్తే ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి. ఫస్ట్ వేవ్ నుంచి ఏమీ నేర్చుకోలేదని సెకండ్ వేవ్ ప్రూవ్ చేసింది. ఇప్పుడు కూడా జాగ్రత్త పడకపోతే మూడో వేవ్ ముంచెయ్యడం ఖాయమన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అయితే అలాంటి ప్రమాదం నుంచి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే ఇప్పుడు ముందున్న మార్గం. అందుకే టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం ఇప్పటి వరకు దేశంలో 1.8% మందిపై మాత్రమే వైరస్ అటాక్ అయింది. దీనికే జనాలు పిట్టల్లా రాలిపోతుంటే, మరి అదే ప్రభావం 10% చేరితే ఊహించుకోవడానికి కూడా అందనంత స్థాయిలో ఉంటుంది విలయం. చాలా దేశాల్లో థర్డ్, ఫోర్త్ వేవ్ పలకరించాయి. జనాభా తక్కువ కావడం, సదుపాయాలు ఎక్కువ ఉండటంతో ఆ దేశాలు మహమ్మారిని ఎదురించి నిల్చున్నాయి. అదే ఇండియాలో అయితే మరణ శాసనమే. అలాంటి పరిస్థితి రావద్దంటే మహమ్మారి అంతానికి వ్యూహాలు పక్కాగా అమలు చేయాల్సిందే. ఎలాగూ వ్యాక్సిన్ రూపంలో ఆయుధం చేతుల్లో ఉంది. సరిగ్గా సంధిస్తే కరోనాకు అంతం పలకడం అంత పెద్ద విషయమేమీ కాదు. డెబ్బై శాతం మందిలో యాంటీబాడీస్ ఉంటే హెర్డ్ ఇమ్యూనిటీ సాధించినట్లు చెప్పొచ్చు. ఈ లెక్కన ఇండియాలో తక్కువలో తక్కువ 90 కోట్ల మందికి టీకా వేయాల్సి ఉంటుంది. దీనికోసం 200 కోట్ల వరకు వ్యాక్సిన్ డోసులు అవసరముంటాయి. ఇప్పటి వరకు ఇండియాలో 18,60,00,000 మందికి పైగా కనీసం సింగిల్ డోస్ తీసుకున్నారు. ఇది మొత్తం జనాభాలో దాదాపు 15% మాత్రమే. మరి మిగతా 55% మందికి టీకాలు అందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కేవలం సెకండ్ డోస్ మాత్రమే ఇస్తుంటే, చాలా ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. గత నెలతో పోలిస్తే ఇప్పుడు వ్యాక్సినేషన్ భారీగా తగ్గిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇండియా జనాభా అంతటికీ టీకా అందించాలంటే తక్కువలో తక్కువ 5-6 ఏళ్లు పట్టే అవకాశముంటుంది. ఈలోపు ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందోనన్న భయాలు ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు వ్యాక్సినేషన్ ఆగిపోయిన పరిస్థితి. ప్రతి ఒక్కరికి టీకా అందాలంటే ఉత్పత్తి భారీగా పెంచాల్సిన అవసరముంది. ప్రస్తుతం ఇండియాలో కోవాక్సిన్, కోవిషీల్డ్తో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ వినియోగిస్తున్నారు. కోవిషీల్డ్ టీకాను సీరం సంస్థ ఉత్పత్తి చేస్తోంది. నెలకు 6 నుంచి 7 కోట్ల వరకు టీకాలు అందిస్తోంది. రానున్న రోజుల్లో ఆ నంబర్ 10 కోట్లకు పెంచుతామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
ఇక భారత్ బయోటెక్ సంస్థ నెలకు 2 కోట్ల వరకు కోవాక్సిన్ డోసులు ఉత్పత్తి చేస్తోంది. 10 కోట్ల డోసుల స్పుత్నిక్ వ్యాక్సిన్ దిగుమతికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఒప్పందం చేసుకుంది. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలంటే ఇవి సరిపోవు. మరిన్ని వ్యాక్సిన్ డోసులు సమకూర్చుకోవలసిన అవసరముంది. వ్యాక్సిన్ తయారీలో వరల్డ్ వైడ్ గా ఇండియా ముందు వరుసలో ఉంది. కరోనాకు టీకాను ప్రపంచానికి అందించడంలో మొట్టమొదటి అడుగు ఒక రకంగా భారత్ నుంచే పడిందని చెప్పొచ్చు. ఇది ఒక్క కరోనా అనే కాదు, వివిధ రకాల వ్యాధుల టీకాలను ప్రపంచానికి అందివ్వడంలో మన దేశం ప్రధాన పాత్ర పోషిస్తోంది. అన్ని రకాల వ్యాధులకు కలిపి ప్రస్తుతం 70% వ్యాక్సిన్లను ఇండియా సరఫరా చేస్తోంది. మరి ఇంత చరిత్ర ఉన్న మన దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత రావడానికి కారణం ఏంటి? ఎందుకు వ్యాక్సిన్ ఎక్కువ ఉత్పత్తి కావడం లేదన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాయి. అయితే ఇండియాలో దాదాపు 16 కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉండగా కేవలం 2 కంపెనీలు మాత్రమే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఇండియాలో ఉన్న 16 కంపెనీలకు టీకా ఫార్ములా అందిస్తే ప్రతి నెల 25 కోట్ల మోతాదులో వ్యాక్సిన్ అందించగలవు. అంటే ఏడాదికి 300 కోట్ల డోసులు. అందుకే కోవాక్సిన్ ఫార్ములా మిగతా కంపెనీలకు అందించాలని చాలా మంది కోరగా తయారు చేస్తామంటే తమకు ఓకే అన్నట్లుగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ టీకా తయారీలో బయోసేఫ్టీ లెవెల్ 3 స్థాయి ల్యాబ్ కావాలి. ఎలాంటి పరిస్థితిలోనూ గాలి నుంచి గాని నీటి నుంచి గాని వైరస్ బయటకు రాకుండా కాపాడే స్థాయిని బయోసేఫ్టీ లెవెల్ 3 అంటారు. ఇలాంటి ల్యాబులు దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ఫార్ములా తీసుకునేందుకు ఎవరెవరు ముందుకు వస్తారన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రష్యా నుంచి స్పుత్నిక్ వ్యాక్సిన్ దిగుమతి అవుతుండగా జులై నుంచి దేశంలోనే టీకా ఉత్పత్తి మొదలు కానుంది. అయితే కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ తో పాటు ప్రయోగ దశలో మరికొన్ని టీకాలున్నాయి. అయితే అవన్నీ అందుబాటులోకి వస్తే ఇండియా కష్టం తీరినట్లేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్రం కూడా అలాంటి లెక్కలే వేస్తోంది. ఈ సంస్థ నుంచి ఇన్ని అన్నట్లు ఏడాది చివరికి 200 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని చెబుతోంది. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. క్షేత్రస్థాయిలో పరిణామాలు, వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల వ్యాఖ్యలు చూస్తుంటే లెక్కలు కాగితాలకే పరిమితమా అన్నట్లుగా సీన్ కనిపిస్తోంది. ఏడాది చివరికి 200 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్రం అంటుంది. నిజంగా ఇది సాధ్యమేనా? లెక్కలు సరిగానే ఉన్నాయా? అసలు వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు ఏంటి? అసలు ఇండియాలో అర్హులందరికీ టీకా అందించాలంటే నిజంగా ఎన్నేళ్లు పట్టే అవకాశం ఉంది? ఏడాది చివరికి 200 కోట్ల డోసులు అందుతాయా? కేంద్రం లెక్క సరిగ్గానే ఉందా? అసలు ఉత్పత్తి కంపెనీలు ఏమంటున్నాయి? ప్రభుత్వం నిర్ణయం ఊహాజనితమేనా? కరోనా గుప్పెట్లో చిక్కుకుని అల్లాడుతున్న దేశానికి కేంద్రం ఊరట కలిగించే విషయం చెప్పింది. టీకా కొరతను అధిగమించడంపై దృష్టి సారించిన కేంద్రం త్వరలోనే కొత్త వ్యాక్సిన్లకు అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు, డిసెంబర్ మధ్య 200 కోట్లకు పైగా వివిధ వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రానున్నట్టు తెలిపింది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. ఏ సంస్థ నుంచి ఎన్ని డోసులు అందుబాటులోకి వస్తాయో చెబుతూ టీకా ప్రక్రియ ఇక టకటకా సాగుతుందని చెబుతోంది. అయితే వ్యాక్సిన్ కంపెనీల ఆలోచనలు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం అనుకుంటున్న లక్ష్యాలను సాధించడం అయ్యే పని కాదన్నట్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఒక్కో సంస్థ నుంచి ఒక్కోలా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని కేంద్రం లెక్కలేస్తోంది. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యలో సీరం సంస్థ నుంచి 75 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్రం చెబుతోంది. అయితే ప్రస్తుతం ఆ సంస్థ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 6 నుంచి 7 కోట్లుగా ఉంది. ఆగస్టు నాటికి 10 కోట్లు చేసినా కేంద్రం నిర్ధారించిన లక్ష్యం ప్రకారం 75 కోట్లు అందించడం సాధ్యం కాదు. 50 కోట్ల వరకు టీకా డోసులు మాత్రమే లభించే అవకాశముంది. కోవాక్సిన్ విషయానికొస్తే 55 కోట్ల డోసులుగా కేంద్రం టార్గెట్ పెట్టుకుంది. అయితే ప్రస్తుతం ఆ సంస్థ నెలకు ఉత్పత్తి చేస్తున్న మోతాదులు 2 కోట్లు మాత్రమే. త్వరలో 10 కోట్లకు సామర్థ్యం పెంచే అవకాశాలు ఉన్నా
ఆగస్టు డిసెంబర్ మధ్యకాలంలో భారత్ బయోటెక్ నుంచి అందే మోతాదులు 47 కోట్లకు మించవన్నది అంచనా. మరో 3 కంపెనీల ద్వారా కోవాక్సిన్ ఉత్పత్తి పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఇండియన్ ఇమ్యునోలాజికల్స్, భారత్ ఇమ్యునోలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ తో పాటు హాప్కిన్ బయోఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ సంస్థల ద్వారా కోవాక్సిన్ టీకా రెడీ చేయాలని భావిస్తోంది. అక్టోబర్ నాటికి తప్ప అక్కడి నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. నెలకు 10 కోట్ల డోసులు ఉత్పత్తి చేసినా కేంద్రం విధించిన 55 కోట్ల లక్ష్యాన్ని అందుకోవడం దాదాపు సాధ్యం కాదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక జులై నుంచి రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఇండియాలోనే తయారు కానుంది. దీంతో ధరలు అందుబాటులోకి రావడంతో పాటు ఉత్పత్తి కూడా భారీగా పెరిగే అవకాశముంటుంది. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య 15 కోట్లకు పైగా స్పుత్నిక్ వి టీకాలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం లెక్కలేస్తుండగా, క్షేత్రస్థాయి పరిణామాల లెక్కల ప్రకారం 12 కోట్లకు మించి టీకాలు రెడీ కావడం అసాధ్యమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే క్లినికల్ దశలో ఉన్న టీకాల ఉత్పత్తికి సంబంధించి కూడా అంచనాలు వేయడంతో కేంద్రం తీరుపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బయోలాజికల్ ఈ సంస్థ రెడీ చేస్తున్న టీకా డోసులు ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య 30 కోట్లు అందుతాయని కేంద్రం లెక్కలు వేసింది. ఈ ఒక్క సంస్థ విషయంలోనే అంచనాలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అటు జైడస్ క్యాడిలా నుంచి 5 కోట్ల టీకాలు, సీరం సంస్థ అభివృద్ధి చేస్తున్న కోవావాక్స్ 20 కోట్ల మోతాదులు అందుబాటులోకి వస్తాయని కేంద్రం లెక్కలు వేస్తోంది. వీటితో పాటు భారత్ బయోటెక్ రెడీ చేస్తున్న ఇంట్రానాజల్ వ్యాక్సిన్, జెనోవా బయోఫార్మాస్యూటికల్స్ కు చెందిన ఎంఆర్ఎన్ఏ టీకా కూడా కేంద్రం చెప్పిన లెక్కల్లో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లన్నీ ప్రయోగాల దశ దాటి అనుమతులు పొంది ఎప్పటికీ అందుబాటులోకి వస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఆ టీకాలను కూడా కేంద్రం ఎందుకు లెక్కలోకి తీసుకుంటోందన్నది ఇప్పుడు చాలా మంది సందేహం. ఇక అటు కేంద్రం నిర్దేశించినట్లుగా ఉత్పత్తులు పెరగాలంటే ముడిసరుకు లభ్యత, కొత్త వ్యాక్సిన్ల అనుమతులు, మరికొన్ని వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ విజయవంతం కావడం లాంటి ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇలా 216 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని కేంద్రం లెక్కలేస్తుంటే, ఉత్పత్తి సామర్థ్యం, క్షేత్రస్థాయి లెక్కలు తీస్తే ఆగస్టు డిసెంబర్ మధ్య నాటికి 165 కోట్ల మోతాదులు మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా వ్యాక్సినేషన్ను మరింత స్పీడప్ చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా FDA అనుమతులు పొందిన ఏ విదేశీ టీకాలైనా సరే ఇండియాకు రావచ్చని, అవి దిగుమతి లైసెన్సులు అడిగితే 2 రోజుల్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రమంటోంది. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్తో సంప్రదింపులు కొనసాగుతున్నాయని, సాంకేతికత బదిలీ ద్వారా భారతీయ కంపెనీలతో పనిచేయాలని ఆహ్వానిస్తున్నట్టు వివరించింది. ప్రయత్నాలు ఎలా ఉన్నా కేంద్రం అనుకుంటున్న లక్ష్యాలు మాత్రం ఆచరణలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కేంద్రం ఏం చెబుతున్నా, కంపెనీల అభిప్రాయాలు ఎలా ఉన్నా ఈ ఏడాది చివరికి ఇండియాకు 200 కోట్ల డోసులు మాత్రం అవసరం. లేదంటే మరింత ప్రమాదంలో పడే అవకాశముంటుంది. టీకాలు లభించడం లేదు, రేపు ఏం జరుగుతుందన్న భయం ఓవైపు వెంటాడుతుంటే, సీరం సంస్థ CEO అదర్ పునావాలా ప్రకటన జనాలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇండియా లాంటి అధిక జనాభా ఉన్న దేశంలో 2-3 నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయడం అసాధ్యమన్న అదార్ అందరికీ టీకా అందాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అందరికీ వ్యాక్సిన్లు అందించాలంటే 2-3 ఏళ్లు పడుతుందని అన్నారు. అమెరికాలో అనేక ఫార్మా కంపెనీల కంటే 2 నెలలు ఆలస్యంగా తమకు అత్యవసర పరిస్థితుల్లో వాడే మందుల తయారీకి అనుమతులు వచ్చాయని, అయినా 20 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందజేశామని చెప్పుకొచ్చారు. ఇక వ్యాక్సిన్ ఎగుమతికి సంబంధించి రకరకాల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ పట్టించుకోకుండా మిగతా దేశాలకు ఎగుమతి చేయడం అవసరమా అన్న ప్రశ్నలు కూడా వినిపించాయి. అయితే దీనికి కారణాలను కూడా పునావాలా వివరించారు. తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ను దేశ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి ఎగుమతి చేయడం లేదని స్పష్టం చేశారు. కోవిడ్ ప్రారంభ దశలో ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా మాత్రమే గతంలో ఈ వ్యాక్సిన్ను విదేశాలకు పంపించినట్లు చెప్పారు. కోవాక్స్ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటి వరకు 124 దేశాలకు 6.5 కోట్ల డోసులను ఈ సంస్థ నుంచి పంపిణీ చేశారు. ఏమైనా ఇప్పుడు దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది. లక్ష్యాలు అందుకోవడం సాధ్యం కాదని నిరుత్సాహపడొద్దని
అందుకునేందుకు ప్రయత్నించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. చావు కేక శబ్దం వినకుండా ఉండాలంటే ఇది అందరూ కలిసి చేయాల్సిన యుద్ధమని, ఎలాంటి దానికైనా సిద్ధంగా ఉండాలని అంటున్నారు. ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లకు వెళ్తున్నాయి. అర్హులందరికీ టీకా అందించే ప్రక్రియలో భాగంగా బిడ్లు ఆహ్వానిస్తోంది. మరి ఈ కాన్సెప్ట్ సక్సెస్ అవుతుందా? ఇందులో ఎదురయ్యే సవాళ్ళేంటి? టీకాల కోసం గ్లోబల్ టెండర్లు ఆహ్వానిస్తోన్న రాష్ట్రాలు. ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందా? అర్హులందరికీ టీకా అందేనా? గ్లోబల్ టెండర్లకు దూరంగా సీరం, భారత్ బయోటెక్. మే 1 నుంచి పెద్దలందరికీ వ్యాక్సిన్ అనగానే ఎన్నో అనుమానాలు వినిపించాయి. 45 ఏళ్ల పైన వారికి ఇచ్చేందుకు టీకాలు సరిపోనప్పుడు అందరికీ ఎలా ఇస్తారంటూ సందేహాలు వ్యక్తమయ్యాయి. చివరికి అనుకున్నదే అయ్యింది. దాదాపు అన్ని రాష్ట్రాలు మే 1 ప్రోగ్రాంను వాయిదా వేసుకున్నాయి. అయితే 45 ఏళ్ల పైన వారందరికీ తామే వ్యాక్సిన్ అందిస్తామన్న కేంద్రం 18+ వారికి ఇచ్చేందుకు మాత్రం ఉత్పత్తి సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా టీకాలు కొనుగోలు చేసుకోవచ్చని చెప్పింది. ఉత్పత్తిలో సగం కేంద్రానికి ఇవ్వాలని, మిగతా సగం రాష్ట్రాలకు పంపిణీ చేసుకోవచ్చని చెప్పింది. తమకు కేటాయించిన సగం డోసులను రాష్ట్రాలకు కోటా మేరకు పంపిణీ చేస్తోంది కేంద్రం. అయితే ఈ లెక్కన తమ అవసరాలకు తగిన టీకాలు ఇప్పట్లో అందడం కష్టమేనని భావించిన రాష్ట్రాలు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు తమ ప్రజలకు టీకాలు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చాయి. అయితే కరోనా మహమ్మారి ప్రతాపానికి అన్ని రాష్ట్రాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్నాయి. రోజురోజుకు పరిస్థితి మరింత చేజారిపోతోంది. పరిస్థితి తీవ్రమైన ఓ సమయంలో ఆస్పత్రిలో బెడ్లు కూడా దొరకలేదు. ఇలాంటి సమయంలో టీకాతో వ్యాప్తిని అడ్డుకుందామంటే కొరత వేధించింది. కేంద్రం నుంచి సరిపడా డోసులు రావడం లేదు. మొదటి డోసు తీసుకుని రెండో డోసు కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రాలే ముందడుగు వేసి గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఢిల్లీ, కర్ణాటక, ఒడిశా, యూపీ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లను పిలిచాయి. కరోనా వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు ఆహ్వానించాలని ఏపీ మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయించగా తెలంగాణ కూడా అదే నిర్ణయం తీసుకుంది. మొత్తం 1 కోటి డోసుల టీకా సేకరించడానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. ఆన్లైన్ ద్వారా బిడ్లు దాఖలు చేయడానికి వచ్చే నెల 4వ తేదీని చివరి గడువుగా నిర్ధారించింది. ఇందులో కొన్ని షరతులను కూడా విధించింది ప్రభుత్వం. 6 నెలల్లోగా 1 కోటి డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రతి నెల 15 లక్షల మోతాదుల టీకాలను అందించాల్సి ఉంటుందని కండిషన్ పెట్టింది. తెలంగాణలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు వారందరికీ ఉచితంగా టీకా అందించాలని సర్కార్ నిర్ణయించింది. అందులో భాగంగానే గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తోంది. యూపీ, ఒడిశా, తమిళనాడు ఇప్పటికే గ్లోబల్ టెండర్లు ఆహ్వానిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. తమిళనాడులో 3.5 కోట్ల డోసులకు గ్లోబల్ టెండర్లు ఆహ్వానిస్తే ముంబై కోసం బీఎంసీ 1 కోటి వ్యాక్సిన్లు సేకరించాలని నిర్ణయించింది. గ్లోబల్ టెండర్లు ఆహ్వానించే సమయంలోనే రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఉన్న సదుపాయాలు వివరిస్తూ దానికి అనుగుణంగా కంపెనీలు ముందుకు రావాలని సూచిస్తున్నాయి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతర్జాతీయ సంస్థలన్నీ గ్లోబల్ టెండర్లలో పాల్గొనే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. టీకా కంపెనీలు తమ వ్యాక్సిన్ ధరలను టెండర్లలో ప్రకటిస్తాయి. ధర, వ్యాక్సిన్ లభ్యత, స్టోరేజీ విధానాలు, మౌలిక వసతులను బేరీజు వేసుకుని వ్యాక్సిన్ కొనుగోలుపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటాయి. అయితే ఏ రాష్ట్రం ఎంత ఎక్కువ చెల్లిస్తుందన్న దాన్ని బట్టే టీకాల సప్లై ఆధారపడే అవకాశం ఉంది. అయితే ఈ గ్లోబల్ టెండర్లలో సీరం, భారత్ బయోటెక్ సంస్థలు పాల్గొనే అవకాశాలు దాదాపు లేనట్లే. దేశవ్యాప్తంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలతో ఈ 2 సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడంలో ఈ 2 బిజీగా ఉండబోతున్నాయి. ఇప్పటికే డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి లేదు. ఇలాంటి సమయంలో గ్లోబల్ టెండర్లకు దూరంగా ఉండాలని 2 సంస్థలు నిర్ణయించుకున్నాయి. ఇక గ్లోబల్ టెండర్లతో మరికొన్ని వ్యాక్సిన్లు ఇండియాలో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఫైజర్, మోడెర్నా లాంటి సంస్థలు గ్లోబల్ టెండర్లలో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయి. కేంద్రం కూడా ఫాస్ట్ ట్రాక్ అనుమతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండడంతో మరింత ఈజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ తరువాతే ఈ కంపెనీల వ్యాక్సిన్లు అందుబాటులోకి రావచ్చు. రష్యా, చైనా వ్యాక్సిన్లు తప్ప ప్రపంచం మొత్తానికి సప్లై అవుతున్న వ్యాక్సిన్లు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. అలాంటప్పుడు రాష్ట్రాలు వేసిన గ్లోబల్ టెండర్లకు అసలు రియాక్షన్ వస్తుందా అన్నది డౌట్గానే ఉంది. ఈ ఏడాది చివరికి అందే వ్యాక్సిన్లకు సంబంధించి వేసిన అంచనాల్లో ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న టీకాలు కూడా ఉన్నాయి. అంటే వాటికి త్వరలోనే అనుమతి లభించి అందుబాటులోకి రావడం ఖాయమన్నట్లు పరోక్ష సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్లో మరికొన్ని వ్యాక్సిన్లు వివిధ దశల్లో క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటున్నాయి. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ దశలో జైకోవ్ డి వ్యాక్సిన్, ఫేజ్ 2 దశలో బయోలాజికల్ ఈకి చెందిన టీకాలు ఉన్నాయి. ఫేజ్ 1 దశలో BBV154 ముక్కు ద్వారా అందించే వ్యాక్సిన్, ఫేజ్ 2, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ దశలో కోవావాక్స్ టీకాలున్నాయి. ఇవన్నీ అందుబాటులోకి వస్తే తప్ప దేశ అవసరాలు తీరే పరిస్థితి లేదు. విదేశీ వ్యాక్సిన్లు తీసుకున్న మొదటి 100 మందిని 7 రోజులు పరిశీలించి ఆ తరువాత పూర్తిస్థాయి వినియోగానికి కేంద్రం అనుమతించనుంది. mRNA టెక్నాలజీ ఉన్న విదేశీ వ్యాక్సిన్లకు దేశంలో కొన్ని ప్రతికూలతలు ఉన్నట్లుగా తేలింది. గ్రామీణ ప్రాంతాలకు వ్యాక్సిన్ సరఫరా చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిర్దిష్ట ఉష్ణోగ్రతలోనే టీకా తరలించాల్సి ఉంటుంది. అయితే దేశంలో తగినన్ని మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిస్తోంది. దీన్ని స్పీడప్ చేయాలంటే గ్లోబల్ టెండర్లు బెస్ట్ మార్గమని అంచనాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రాలు అంచనా వేసినట్టు నిబంధనలకు అంగీకరించిన కంపెనీలు ముందుకు వస్తే ఏడాది చివరికి అనుకున్న లక్ష్యాలను అందుకోవడం పెద్ద మ్యాటరేం కాదంటున్నారు. కేంద్రం చర్యలు, రాష్ట్రాల్లో గ్లోబల్ టెండర్లు, ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామన్నది కూడా ముఖ్యమే. ప్రస్తుతం ఉన్న తరుణంలో మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తే చాలు, దేశానికి సేవ చేసినట్లే. చరిత్ర ఎప్పుడూ చూడని పరిస్థితి ఇది. కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనిపించకుండా చేస్తున్న యుద్ధం. కలిసి చేయాల్సిన సమరంలో ప్రతి ఒక్కరూ కీలకమే. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఒక్కరూ సైనికుడిలా మారాల్సిందే. ఎలాగూ వ్యాక్సిన్ ఉంది. కొద్ది రోజులు కష్టపడితే భవిష్యత్తును మరింత ఆనందంగా రాసుకోవచ్చు. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.